కనకదుర్గమ్మ ఒక గొర్రెల కాపరిని బండరాయిలాగా మారిపో అని ఎందుకు శపించిందో మీకు తెలుసా? విజయవాడకు సమీపంలో మొగలిరాజపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి పక్కనే ఒక పెద్ద కొండ కూడా ఉంది. రాత్రి అయితే చాలు ఆ కొండపై నుండి గజ్జల శబ్దాలు, భయంకరమైన అరుపులు వినిపించేవి. దాంతో ఆ గ్రామ ప్రజలు ఆ కొండపై దుర్గమ్మ వెలిసిందని నమ్మి ప్రజలు అక్కడికి వెళ్లడానికి భయపడేవారు. కానీ ఒక రోజు రామయ్య అనే గొర్రెల కాపరి అమ్మవారిని చూద్దామని భారీ వర్షంలో కొండపైకి వెళ్తాడు. అదే సమయంలో మార్గం మధ్యలో ఎర్రచీర కట్టుకుని ఒక అమ్మాయి ఎదురుగా వచ్చి ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతుంది. అప్పుడు రామయ్య, ఈ కొండపై దుర్గమ్మ వెలిసిందని విన్నాను, అందుకే చూద్దామని వెళ్తున్నాను అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి, అమ్మవారు కనిపిస్తే ఏం చేస్తావు అని అడుగుతుంది. దానికి రామయ్య, నేను పుట్టుకతోనే పేదవాడిని, అమ్మవారు కనిపిస్తే కొంచెం ధనం అడుగుతాను అంటాడు. అది విన్న ఆ అమ్మాయి, ఈ అమ్మవారు చాలా భయంకరమైనది, నీ ప్రాణాలు పోతాయి, నీకు కావలసింది ధనమే కదా, ఇదిగో ఈ బంగారు నాణాలను తీసుకుని వెనక్కి తిరగకుండా వెళ్లిపో అని చెబుతుంది. ఒకవేళ వెనక్కి తిరిగితే మాత్రం ఒక బండరాయిలాగా మారిపోతావని చెబుతుంది. అప్పుడు రామయ్య ఆనందంతో ఆ మూటను తీసుకుని కిందికి పరిగెడతాడు. ఇంతలో ఎవరో పిలిచినట్లు అనిపించి నియమాన్ని మర్చిపోయి వెనక్కి తిరిగి చూస్తాడు. అంతే, వెంటనే ఒక బండరాయిలాగా మారిపోతాడు. రామయ్య తన భార్య కలలోకి వచ్చి జరిగిన విషయం చెప్పి కొండపై పూజలు చేయమని కోరతాడు. అప్పటి నుండి అక్కడ కనకదుర్గమ్మకు పూజలు చేయడం ప్రారంభమైంది. మీకు దుర్గమ్మ తల్లి ఇష్టమైతే జై కనకదుర్గమ్మ అని కామెంట్ చేయండి.